సంక్రాంతి సీజన్ ఈ రోజుతో ఆల్మోస్ట్ ఇక ముగిసినట్టే. ఎవరికి వారు పెద్ద తోపులం, పెద్ద హీరోలమని ఇగోలకు పోయి సినిమాలని రిలీజ్ చేసుకొని ఘోరంగా దెబ్బతిన్నారు. ఒక అప్కమింగ్ హీరో చిన్న సినిమా తోకలో ఈకలంటాడు వాడెం పీకుతాడు బచ్చాగాడు అని తక్కువగా అంచనా వేస్తే ముగ్గురు స్టార్ హీరోల నెత్తిన గదతో ఒకటి పీకి నెత్తిన బొప్పి కట్టేలా చేశాడు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఎవడిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవడు ఎంత ఎగిరినా చివరికి ధర్మమే గెలుస్తుంది అని. సరే, అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకు కానీ ఇప్పుడు అసలు మ్యాటర్ కొద్దాం. ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ రిలీజ్ అయింది. ముందుగా డేట్ అనౌన్స్ చేసిన మూవీని తప్పుకోమని చెప్పి అనవసర రాద్ధాంతం చేస్తే ఒక అప్కమింగ్ హీరోతో చివరికి పోటీ పడాల్సి వచ్చింది. పోటీ పడ్డాడు, పరువు కూడా పోగొట్టుకున్నాడు. వాయిదా వేసుకోండి అని చెప్పకుండా వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేసి ఉంటే మహేష్ ఒక పెద్ద స్టార్ హీరో, తేజ సజ్జ ఒక చిన్న హీరో అనుకునేవాళ్ళు. అయితే అనవసర బోడి పెత్తనాలు చూపించి చివరికి మహేష్ వర్సెస్ తేజ సజ్జ అనే స్థాయికి తీసుకొచ్చారు. గుంటూరు కారం మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు జనాలందరూ గతంలో ఇలాగే యుగోలకు పోయి ఇంకా అప్పటికి స్టార్ స్టేటస్ రాని అల్లు అర్జున్ చేతిలో చావుదెబ్బ తిన్నాడు, ఇప్పుడు ఒక చిన్న హీరో చేతిలో ఘోరంగా ఓడిపోయాడు అని కామెంట్ చేస్తున్నారు. ఒక్క మహేష్ బాబే కాదు, సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేశ్ల పరిస్థితి కూడా చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా తయారైంది. కాకపోతే గుడ్డి కన్న మెల్ల మేలు అని సైంధవ్ అన్న ఆసామిరంగ మూవీస్కి గుంటూరు కారం మూవీ అంత డిజాస్టర్ టాక్ రాలేదు. ఓకే చూడొచ్చు అనే టాక్ వచ్చినా సరైన కలెక్షన్స్ లేవు. మేము పెద్ద టాప్ హీరోలం, థియేటర్లు అడుగు పెడితే ముందుగా మా కోసమే ఆడియన్స్ వస్తారు అని బీరాలు పలికిన స్టార్ హీరోల పరిస్థితి ఈ దెబ్బతో అగమ్యగోచరం అయిపోయింది. స్టార్ హీరోలని మీరు అనుకుంటే సరిపోదు, మిమ్మల్ని ఆ పొజిషన్లో కూర్చోబెట్టింది ఎవరు? ప్రేక్షకులు. వాళ్ళు అనుకోవాలి మీరు స్టార్ హీరోలు అని. మీకై మీరు అనుకుంటే సరిపోదు కదా. ఆడియన్స్ యొక్క ఎమోషన్స్తో ఆడుకున్నా, వాళ్ళ మాటకి విలువ ఇవ్వకున్నా ఏ స్టార్ హీరో పరిస్థితి అయినా ఇంతే. అందుకే సింపుల్గా మిమ్మల్ని పక్కన పడేసి ఒక చిన్న హీరోకి పట్టం కట్టారు, మీ పరువు తీశారు. గతంలో చిరంజీవి బోలాశంకర్ మూవీకి ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయారా? రికార్డులు తిరగరాసిన, ఇండస్ట్రీ హిట్స్ వచ్చినా అవన్నీ ప్రజలు ఇచ్చినవే. వాళ్ళు చూస్తూనే ఉంటారు ఏది మంచి ఏది చెడు అని. స్టార్ హీరోలు అంటే హుందాతనంతో ఉండాలి. ఒకప్పుడు మీ తండ్రులు ఇండస్ట్రీలో లేకుంటే మీరు కనీసం ఒక చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్ వేయాలన్నా సగం జీవితం సంకనాగిపోయిండేది. అందుకే స్వయం కృషితో, పట్టుదలతో, వారి ఓన్ టాలెంట్తో పైకి ఎదుగుతున్న వాళ్ళని చూస్తే మీకు కడుపు మంట, కుళ్ళు. అలాంటి వాళ్ళకి కొన్ని ప్రశ్నలు. హనుమాన్ మూవీపై నిరంకుశత్వం చూపిస్తున్నారని తెలియని హీరోలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని పక్కకు తప్పుకోమని బెదిరిస్తున్నారని తెలియని నంగబూచిలు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? హనుమాన్ మూవీకి థియేటర్లు ఇవ్వడం లేదని ఈ స్టార్ హీరోలమని డబ్బా కొట్టుకునే వాళ్ళకి తెలియదా? హనుమాన్ మూవీని ఆడిస్తామని అగ్రిమెంట్ కుదుర్చుకున్న థియేటర్ల ఓనర్లని బ్లాక్మెయిల్ చేసి మీ స్టార్ హీరోల సినిమాలు ఆడించిన మాట వాస్తవమా కాదా? చివరికి నిర్మాత మండలికి ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. హనుమాన్ మూవీ ప్రదర్శిస్తామని టికెట్స్ అన్ని సోల్డ్ చేసిన తర్వాత అప్పటికప్పుడు కావాలని ఆ షోస్ని క్యాన్సిల్ చేయించి మీ సినిమాలు ఆడించారని మీకు తెలియదా? దిల్ రాజు. ఒక్క దిల్ రాజుని ఎందుకు నిందించాలి? హనుమాన్ మూవీ టీం వాళ్ళు ముందుగా డేట్ అనౌన్స్ చేశారు, వాళ్ళ సినిమా కూడా బాగా ఆడాలి, వాళ్ళకి కూడా థియేటర్లు అలాట్ చేయండి అని. ఇప్పుడు సంక్రాంతికి పట్టుబట్టి మరీ తమ సినిమాలు రిలీజ్ చేస్తున్న ఏ ఒక్క హీరో అయినా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది, మీ మీద ఎంత గౌరవం ఉండేది. అందుకేరా వీళ్ళు స్టార్ హీరోలు అయ్యారని ప్రజలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకునేవాళ్ళు. కానీ అంత గొప్ప మనసు మనకెక్కడిది? మీ గుద్ద కిందికి 50, 60, 70 ఏళ్ళు వచ్చినా మీరు హీరోయిన్లతో సరసాలు ఆడుతుంటే మీ ముడతలు పడ్డ ముఖాలే చూడాలి, మిమ్మల్ని గ్రేట్ అని పొగడాలి, అంతేనా? కానీ ఏ మీడియా రిపోర్టర్స్ అన్న ప్రశ్నిస్తే మా సినిమాతో పాటు ఆ సినిమా కూడా బాగా ఆడాలి అని నిలువెల్లా ఆ సినిమా పైన లోపల విషయం కక్కుతూ పైకి మాత్రం లాఫింగ్ గుద్దలాగా పల్లికిలిస్తారు. ఇప్పుడు స్టార్ హీరోలమని జబ్బలు చర్చుకునే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది లేకుంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల కంటే ఘోరంగా ఉండేది మీ పరిస్థితి. ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నెపో కిడ్స్ కంటే కూడా తేజ సజ్జ లాంటి యాక్టర్స్ 100 రెట్లు బెటర్. హనుమాన్ మూవీ పెద్ద గొప్ప సినిమా ఏం కాదు, కానీ మన పురాణ ఇతిహాసాల నుండి ఇన్స్పైర్ అయ్యి మరొక్కసారి ఈ జనరేషన్కి ఆ పురాణ పురుషులని పరిచయం చేసిన సినిమా. సూపర్ హీరోలు అంటే స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, యాంట్మ్యాన్ అని హాలీవుడ్ వైపు చూసే వాళ్ళకి మనకు సూపర్ హీరోలు ఉన్నారని సగర్వంగా చెప్పుకునేలా చేశారు. తక్కువ బడ్జెట్లో మంచి విజువలైజేషన్తో ఎక్కడా బోర్ కొట్టకుండా స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేశారు. అందుకే హనుమాన్ మూవీని ప్రపంచంలో రిలీజ్ అయిన ప్రతి చోట నెత్తిన పెట్టుకునేలా తీశారు. ఆ సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటే మన టాలీవుడ్లో ఏ హీరోకి, ఏ ప్రొడ్యూసర్కి, ఏ దర్శకుడికి ఆ సినిమా కనిపించడం లేదు. కన్నడ నుండి కేజీఎఫ్, కాంతారా, బాలీవుడ్ నుండి ఒక న్యూసెన్స్ మూవీ యానిమల్ వస్తే సూపర్, బంపర్, ఎక్స్ట్రాడినరీ అని గొంతు చించుకున్న అగ్రదర్శకులు రాజమౌళి లాంటి వాళ్ళు ఇప్పుడు టాలీవుడ్ గాంధారులు అయ్యారు. దాని గురించి ఒక్క పోస్ట్ వేయడానికి కూడా వాళ్ళకి మనసు రావడం లేదు. బహుశా
హాలీవుడ్ సినిమాలని కాపీ కొట్టి తీస్తున్న నాకు వీడి ఓన్ క్రియేటివిటీతో గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాడే అనుకున్నాడేమో రాజమౌళి. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగ చైతన్య ఎవ్వరూ కూడా ఒక స్టేట్మెంట్ కూడా దీని గురించి ఇవ్వలేదు. నెపో కిడ్స్ కదా, యంగ్ టాలెంట్స్ని చూసి ఓర్వలేకపోతుండవచ్చు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన చిరంజీవి కూడా కంటి తుడుపు మాటలు మాట్లాడి తప్పించుకున్నాడు. చిన్న సినిమా బ్రతకాలి, మనందరం ఒకటే, వాళ్ళకి రావాల్సిన థియేటర్లు వాళ్ళకి ఇవ్వండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలా ఉండేది? మరి స్వయం కృషితో పైకి వచ్చారని డబ్బా కొట్టుకునే చిరంజీవికి తేజ సజ్జ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మనసు రాలేదు. మళ్ళీ ఇలాంటి వాళ్ళందరూ స్టేజీల మీద స్పీచ్లు ఇరగదీస్తారు. యంగ్ టాలెంట్స్ రావాలి, కొత్త రక్తం ఇండస్ట్రీకి చేరాలి, మంచి మంచి కథలు రావాలి, బొంగు బొశానం అని. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వీళ్ళ మాటలో తీయదనం కూడా అంతే ఉంటుంది. ఇవన్నీ పైపై ఆర్భాటాలు, లోపల మాత్రం వేరే ఉంటుంది. కళ్ళు పొడుచుకున్న కానరాని కటిక చికటిలో చిన్న వెలుగు కనిపించినట్లు హనుమాన్ మూవీకి రవితేజ కనిపించాడు. ఇదే సంక్రాంతికి ఈగల్ మూవీతో రావాల్సిన రవితేజ తన సినిమాకి పోటీగా వస్తుందని తెలిసినా ఈ సినిమాకి తన వాయిస్ ఓవర్ ఇచ్చి తన వంతు సాయం చేశాడు. కావడి మోసేవాడికి ఆ బరువు తెలుస్తుందని, తను ఎన్ని కష్టాలు పడి ఎన్ని శ్రమలకు ఓర్చితే ఈ పొజిషన్లో ఉన్నాడో తెలుసు కాబట్టి ఒక చిన్న సినిమాకి తన వంతు సాయం చేశాడు. మరి ఈ సినిమా గురించి ఒక ట్వీట్ కూడా చేయలేదే అంటారేమో. చేసి ఏం లాభం? తన సినిమాలకే థియేటర్లు ఇవ్వడం లేదు ఈ మాఫియా గాళ్ళు. గతంలో క్రాక్ మూవీకి, మొన్న టైగర్ నాగేశ్వరరావు మూవీకి ఏం జరిగిందో మనం కళ్ళారా చూడలేదా? స్వయం కృషితో ఎదిగిన వాడికి ఇండస్ట్రీలో ఇచ్చే స్థానం ఇదే కదా. స్వయం కృషితో ఎదిగిన రవితేజని టాప్ స్టార్గా ఎదగనివ్వకుండా ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూనే ఉన్నారు. టైర్ 1 కాకుండా టైర్ 2 కాకుండా మిడిల్లో ఉంచారు. ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్న యాక్టర్ అయినా స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చినా సరే, ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో పాతుకుపోయినా, బడా ఫ్యామిలీల సపోర్ట్ లేకపోయినా, సినీ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుండి వచ్చినా సరే ఎప్పటికీ చిన్నచూపు చూస్తూనే ఉంటారు అనడానికి రవితేజనే సరైన ఉదాహరణ. రాబోయే ఈగల్ మూవీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎక్కడెక్కడి వాళ్ళో మన ప్రతిభని గుర్తించి మనల్ని పొగుడుతూ నెత్తిన పెట్టుకుంటుంటే ఇక్కడ మాత్రం ఇంకా వివక్షకే గురవుతున్న తేజ సజ్జ లాంటి యాక్టర్స్కి, ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్కి నా సానుభూతిని తెలియజేస్తూ, పెద్ద స్టార్ హీరోలు డైరెక్టర్లై ఉండి, పెద్ద ప్రొడ్యూసర్లై ఉండి వీళ్ళ లేకి బుద్ధులకి, విషపు మనస్తత్వాలకి, ఓర్వలేని తనానికి అన్నింటికీ కలిపి రిప్, రెస్ట్ ఇన్ పీస్, మొత్తం టాలీవుడ్కే రెస్ట్ ఇన్ పీస్. సో డియర్ కామ్రేడ్స్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.